హ్యాపీగా సాగుతున్న సండే బిగ్ బాస్ షోలో ఎలిమినేషన్ రౌండ్ ఓ రానే వచ్చేసింది. మరి ఈ ఎలిమినేషన్ రౌండ్లో చక్కగా సేఫ్టీ జోన్లోకి వెళ్ళిపోయింది ముమైత్. అయితే సమీర్ అండ్ కల్పనలో ఎవరు 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 ఎలిమినేట్ కాబోతున్నారు అన్నదానికి సమాధానం హీరో రానాతోనే చెప్పించారు తారక్. మరి ఆ సమాధానం ఆయన చేతిలోనే ఉంది. కాస్త కొన్ని సెకండ్స్ టెన్షన్ మధ్యలో వాళ్ళ పేరు బయట పెట్టారు రానా. ఇట్స్ సమీర్. ఎస్, సమీర్ ఈజ్ అవుట్ ఆఫ్ బిగ్ బాస్ షో నౌ. తను 3 వారాలు కాన్స్టెంట్గా సమీర్ చక్కగా ఆడారు. మరి ప్రేక్షకులే తనకి ఓట్ చేసి బయటికి వెళ్ళిపోమని చెప్పారు. సో సమీర్ ఎంతో ఎక్సైటెడ్గా చాలా స్పోర్టివ్గా తను బయటకు వచ్చేసారు. సో సమీర్ గురించి అడుగుతా ఎలా ఎలా ఉండింది ఎక్స్పీరియన్స్ అని ఎన్టీఆర్ అడగగా సమీర్ అన్నారు, ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. నిజంగా ఫెంటాస్టింగ్ అండి. అసలు ఒక కొన్ని రోజులు వేరే ప్రపంచంలో మేము ఉన్నాము. ఓన్లీ మనుషుల మధ్య, అంటే ఈ కొంతమంది లిమిటెడ్ మనుషుల మధ్య మేము బ్రతకాల్సి వచ్చాం. మాకున్న చిన్న చిన్న వనరుల్లో అంటే కొంచెమే గ్రాసరీ ఉంటుంది అండ్ కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, మళ్ళీ టాస్క్లు ఉంటాయి, టైం తెలీదు, పొద్దున తెలీదు, రాత్రి తెలీదు. ఇలా ఉండడం అంటే బాబోయ్ అస్సలు ఇది చాలా పులిహోర ఇది అంటూ అంటారు, చెప్పుకొస్తారు సమీర్. ఇక చిన్న చిన్న సంతోషాలు, చిన్న చిన్న ఆనందాలు అందులో ఎన్నో ఉన్నాయంటూ సమీర్ చెప్పుకొస్తారు. ఇక ముఖ్యంగా నా గురించి నేను తెలుసుకున్నాను ఈ షోలో. లైఫ్ అంటే ఏంటి అంటే, అఫ్ కోర్స్ లైఫ్ అంటే ఏంటి, దానికి స్ట్రగుల్ ఏంటి అని తెలుసు, కానీ ఇందులో ఇంకా స్పెషల్గా వెరైటీగా నేను తెలుసుకున్నాను అంటూ చెప్పుకొస్తారు. ఇక సమీర్ వెళ్ళిపోతున్నారు కాబట్టి బిగ్ బాస్ షోలో ఆయన వెళ్తూ వెళ్తూ బిగ్ హౌస్ మేట్స్కి ఏం వేయాలి, బిగ్ బాంబ్ వేయాలి కదా. మరి ఆ బిగ్ బాంబ్ ఏంటో తారక్ చెప్పుకొచ్చారు. ముందుగా బిగ్ బాంబ్ ఏంటంటే, ఎప్పుడు ఆ, చక్కగా ఆరామ్సే మనం అందరం పైన కూర్చుంటాం. అయితే ఒకరికి నేలాసనం అన్న బాంబ్ అన్న టైటిల్ అన్న టాస్క్ని ఇవ్వబోతున్నారు. అంటే ఈ వారం రోజులు, అంటే బిగ్ బాస్ కరుణిస్తే మధ్యలోనే డ్రాప్ అవ్వచ్చు. ఈ వారం రోజులు ఎవరైతే వాళ్ళ పేరు బిగ్ బాంబ్ సమీర్ వాళ్ళ నెత్తి మీద వేస్తారో అతను కేవలం నేలను అంటుకునే ఉండాలి. నేల మీదే కూర్చోవాలి, నేల మీదే పడుకోవాలి, నేల మీదే ఏ పని చేసినా నేల మీదే చెయ్యాలి. అసలు చైర్ని కానీ, సోఫాని కానీ, బెడ్ని కానీ తాకూడదు అన్న పెద్ద టాస్క్. అమ్మో, నిజంగా ఇది వినడానికి చాలా టఫ్ టాస్క్ కదండి. మనం ఎన్నిసార్లు కూర్చొని లేస్తూ ఉంటాం ఉదయం నుంచి రాత్రి వరకు. అమ్మో, అన్నిసార్లు కింద నేల మీదే కూర్చోవాలా బాబోయ్, ఎంత కష్టం. పాపం ఆ టఫ్ టాస్క్ ఇదిగో 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 అంటూ మహేష్ కత్తి గారి మీద వేశాడు సమీర్. ఓ మై గాడ్, పాపం మహేష్ గారు అసలే బీన్ బ్యాగుల మీద పడి పడి కూర్చుని సరదా అయిపోతూ ఉంటారు. పాపం అలాంటి వ్యక్తికి నీలాసనం ఇచ్చేశారు. హా, సరిపోయింది. ఇక ఫైనల్లీ ఒకసారి అందరికీ బాయ్ చెప్పేయండి అంటూ కోరగా వాళ్ళందరికీ బాయ్ చెప్తూ, అయితే ఇక్కడ అందరూ కూడా చక్కగా సమీర్ వి మిస్ యూ, సమీర్ వి మిస్ యూ అంటూ సమీర్ని సాగనంపుతూ ఉంటారు. ఇక ఆదర్శ్ అయితే స్పెషల్గా అన్న నాకు ఇవాళ నా వైఫ్ బర్త్డే, సో ఇవాళ నా వైఫ్ బర్త్డే కాబట్టి నేను ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. అంటే ఇన్ని రోజులు తన పక్కన ఉండి తన దగ్గర ఉన్నప్పుడు పెద్దగా నాకు తెలిసి రాలేదు. తనతో ఇంతకాలం దూరంగా ఉన్నాను అండ్ తనకు ఒక ప్రెషియస్ గిఫ్ట్ నేను ఇద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ఇవాళ నుండి నేను స్మోకింగ్ని క్విట్ చేస్తున్నాను అన్న గ్రేట్ డెసిషన్ తీసుకుంటాడు ఆదర్శ్. వావ్, దాంతో అందరూ కూడా చాలా థ్రిల్ అయిపోయి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. క్విట్టింగ్ స్మోకింగ్ ఈజ్ నాట్ అ ఈజీ అండ్ ఐడియా, రియలీ అది చాలా టఫ్. తను ఎంత మనోధైర్యంతో అలా స్మోక్ని క్విట్ చేశారు, చాలా గ్రేట్. ట్రై టు కాదు, క్విట్ చేసేస్తున్నాను, మళ్ళీ స్మోకి జోలికి వెళ్ళను అంటూ చెప్పుకొచ్చారు. దీంతో హ్యాపీ ఎండింగ్ తోటి సో సమీర్ ఎంతో ఉత్సాహంగా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ బిగ్ హౌస్లోంచి బయటికి వెళ్ళిపోతారు. తారక్ కూడా ఎంతో ఎక్సైటెడ్గా షోని ఎండ్ చేసే మూడ్లో వస్తారు అండ్ ఒకటే మాట చెప్తారు, మీ ఇంటి మీద కూడా ఒక కన్నేసినట్టు ఈ ఇంటి మీద కూడా ఒక కన్నేసి ఉంచండి అంటూ ఎంతో స్టైలిష్గా చెప్పి బిగ్ బాస్ స్టే ట్యూన్డ్, స్టే వాచ్డ్ అంటూ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటారు బిగ్ బాస్.